Hello children. So today's our topic is carnivores. Yesterday we discussed about herbivores. Now we discuss about carnivores. So some several problem we did not slide the carnivores. So I will explain it. I will explain in carnivores. సిస్టమ్ ప్రాబ్లం వల్ల నేను కార్నివోర్స్ మీకు స్లైడ్ రావట్లేదు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. ఓకే, కార్నివోర్స్ యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ కార్నివోర్స్. మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాము. ఏమి ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ని ఏమంటున్నాము? కార్నివోర్స్ అని అంటాము. దీస్ యానిమల్స్ హ్యావ్ లాంగ్ పాయింటెడ్ టీత్ కాల్ క్యానిన్స్. ఏమన్నా దీ యానిమల్స్ హ్యావ్ లాంగ్ పాయింటెడ్ టీత్. ఇంక ఏముంటాయి? లాంగ్ పాయింటెడ్ టీత్ ఉంటాయి 2 sides. దాంట్లో ఏమంటున్నాడు? క్యానిన్స్ అంటాడు. టు టియర్ ది ఫ్లెష్ అండ్ స్ట్రాంగ్ రిండింగ్ టీత్ కాల్ మోలార్స్. ఆ టీత్ ఏం చేస్తాయి? 2 లాంగ్ టీత్స్ ఏం చేస్తాయి? టియర్ ది ఫ్లెష్ని చించడానికి యూజ్ అవుతాయి. స్ట్రాంగ్ రిండింగ్ టీత్ కాల్ మోలార్స్ టు చూ ద బోన్స్ అండ్ ఫ్లెష్. ఏం చేస్తాయి? క్యానిన్స్ టీత్ ఏం చేస్తాయి? ఫ్లెష్ని తీయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ రైండింగ్ టీత్ ఏం చేస్తాయి? మోలార్స్ అని కూడా అంటాం కదా. మోలార్స్ ఏం చేస్తాయి? ఆ బోన్స్ని ఫ్లెష్ని నమిలి మింగడానికి మోలార్స్ టీత్ యూజ్ అవుతాయి. అమాంగ్ సచ్ యానిమల్స్ some feed the flesh of dead animals. అమాంగ్ సచ్ యానిమల్స్ సమ్ ఫీడ్ ద ఫ్లెష్ ఆఫ్. ఏం చేస్తాయి? అవే కాకుండా సమ్ యానిమల్స్ ఏం చేస్తాయి? డెడ్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని కూడా తింటాయి. దే ఆర్ కాల్డ్ స్కావెంజర్స్. ఇంకా డెడ్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని తినే వాటిని స్కావెంజర్స్ అని కూడా అంటారు. హైనాస్ అండ్ జాకెల్స్ ఆర్ స్కావెంజర్స్ whereas tiger and lion are carnivores. హైనాస్ అండ్ జాకెల్స్ ఆర్ ద స్కావెంజర్స్ whereas tigers and lions are carnivores. ఇవాళ మనము ఇంతకుముందు చూసాము, ఇంతకుముందు క్లాస్లో కూడా నేర్చుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఫిగర్స్ ఉన్నాయి. టైగర్ అండ్ హైనా. ఏం చేస్తారు? టైగర్, హైనా ఫ్లెష్ తింటున్నాయి. అదర్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని తింటున్నాయి. నెక్స్ట్ omnivores. We discuss about omnivores. Most animals are not strictly herbivores or carnivores. Most animals are not strictly herbivores or carnivores. However, there are animals that eat both plants and animals. They are called omnivores. ఏమన్నాడు? మోస్ట్ యానిమల్స్ అంటే చాలా యానిమల్స్ హెర్బివోర్స్ని కార్నివోర్స్ కలిపి తినవు. బట్ కొన్ని యానిమల్స్ ఉంటాయి కదా, అవేం చేస్తాయి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటిని తింటాయి. వాటిని ఏమంటున్నాడు? ఓమ్నివర్స్ అంటారు. ల్యాండ్ యానిమల్స్ లైక్ బియర్, ఫాక్స్, డాగ్ అండ్ ఆఫ్ కోర్స్ మ్యాన్ ఆర్ ఓమ్నివర్స్. ల్యాండ్ యానిమల్స్ లైక్ ఏంటి తింటాయి? ఏంటంటే ఓమ్నివర్స్ కిందకి వస్తాయి? బియర్, ఫాక్స్, డాగ్ అండ్ ఆఫ్ కోర్స్ మ్యాన్. మనం కూడా, ఎందుకంటే మనం అదర్ యొక్క ఫ్లెష్ తింటున్నాం కదా. అదర్ యానిమల్స్ యొక్క బాడీస్ తింటున్నామా లేదా? ఫ్లెష్, చికెన్, మటన్, ఫిష్ అవి యానిమల్స్ని తింటున్నాం కదా. అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ని కూడా తింటున్నాం. సో మనం ఓమ్నివర్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ అదర్ వేస్ ఆఫ్ ఈటింగ్. అదర్ వేస్ ఆఫ్ ఈటింగ్ కూడా ఉన్నాయి కొన్ని, అవి ఏంటో చూద్దాం. స్వాలోయింగ్ అంటే ద స్నేక్స్ అండ్ ఫ్రాగ్స్ డు నాట్ హ్యావ్ బిట్టింగ్ ఆర్ చూయింగ్ టీత్. ఏమన్నా? ద స్నేక్స్ అండ్ ఫ్రాగ్స్ డు నాట్ హ్యావ్ బిట్టింగ్ ఆర్ చూయింగ్ ద టీత్. దే స్ట్రైట్ అవే స్వాలో దేర్ ఫుడ్ ఇన్ వన్ పీస్. ఏం చేస్తాయి? ఒకటే ఇవేం చేస్తాయి? వీటికి టీత్ ఉంటాయి, బట్ ఏంటంటే తీసుకున్న వాటిని డైరెక్ట్గా నమలవు. దే స్ట్రైట్ అవే స్వాలో దేర్ ఫుడ్ ఇన్ వన్ పీస్. ఒకటే పీస్గా తీసుకొని మింగేస్తాయి. సో వాటిని ఏమంటాము? స్వాలోయింగ్ అంటారు. ఇక్కడ చూడండి, కింద ఫిగర్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఫిగర్స్? ఏ స్నేక్ స్వాలోయింగ్ ఏ ఫ్రాగ్ని తినేస్తుంది డైరెక్ట్గా, మీన్స్ మింగేస్తుంది. ఇక్కడ ఫ్రాగ్ ఈటింగ్ అండ్ ఇన్సెక్ట్ని కూడా డైరెక్ట్గా మింగేస్తుంది. దిస్ ఇస్ ద స్వాలోయింగ్. నెక్స్ట్ we need to discuss about sucking and insects like mosquitoes, butterflies, honeybees and leeches are the creatures which suck their food. ఏమన్నాడు? ఇన్సెక్ట్స్, మస్కిటోస్, బటర్ఫ్లైస్, హనీబీస్ అండ్ లీచెస్ ఆర్ ద క్రియేచర్స్ విచ్ సకింగ్ దేర్ ఫుడ్. దానికి అంటే సక్ చేస్తాయి అన్నమాట. దానికి ఫుడ్ కోసం అదర్ క్రియేచర్స్ని సక్ చేస్తాయి. అంటే ఇప్పుడు లైక్ మస్కిటో ఉంది, మస్కిటో ఫుడ్ ఏంటి? బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది మనం సక్ చేయడం వల్ల బ్లడ్ అనేది వస్తుంది. సో బటర్ఫ్లైస్ సేమ్ టైం బటర్ఫ్లైస్ కూడా ఏం చేస్తాయి? దానికి ఫుడ్ ఏంటి? ఫ్లవర్స్ యొక్క నెక్టార్. ఏం చేస్తే ఫ్లవర్స్ పైన నెక్టార్ని తీసుకుంటుంది సక్ చేసి. నెక్స్ట్
హనీబీ కూడా ఏం చేస్తుంది, నెక్టారే కదా దానికి కూడా కావాల్సింది, అది కూడా ఫ్లవర్స్ పైన పడి నెక్టార్ని తీసుకుంటుంది. సో ఇలా సక్ చేసి నెక్టార్ అనేది తీసుకుంటాయి. సో వీటిని ఏమంటున్నారు, సకింగ్ యానిమల్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, కింద బటర్ఫ్లై సకింగ్ నెక్టార్, హనీబీ సకింగ్ నెక్టార్. నెక్టార్ అంటే ఏంటి, నెక్టార్ అంటే పూల్లో వైట్ కలర్లో ఎల్లో కలర్లో ఒకటి ఉంటుంది కదా మిడిల్లో, దాన్నే నెక్టార్ అని అంటారు. దే హ్యావ్ లాంగ్ అండ్ పాయింటెడ్ సకింగ్ ట్యూబ్స్. దాని ట్యూబ్స్ అంటే సకింగ్ ట్యూబ్స్ ఉండడం వల్ల, లాంగ్ అండ్ పాయింటెడ్ సకింగ్ ట్యూబ్స్ ఉండడం వల్ల దాంతో అవి సక్ చేస్తాయి. నెక్స్ట్, ద ఎలిఫెంట్ యూజ్ ఇట్ ట్రంక్ టు సక్ వాటర్, అప్రూట్ గ్రాస్ అండ్ టియర్ ఆఫ్ బ్రాంచెస్ ఫ్రమ్ ట్రీస్. ఏం చేస్తుంది, ఎలిఫెంట్ ట్రంక్తో యూజ్ చేసుకొని వాటర్ని సక్ చేస్తుంది, అప్రూట్ గ్రాస్ని తీసుకుంటుంది, టియర్ ఆఫ్ బ్రాంచెస్ ఫ్రమ్ ట్రీస్ని కూడా, ట్రీస్ యొక్క బ్రాంచెస్ని కూడా తీసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రంక్. ఇట్ ఆల్సో యూజెస్ ఇట్స్ ట్రంక్ టు హ్యావ్ షవర్. ఏం చేస్తుంది, ఆల్సో షవర్ కూడా చేస్తుంది ట్రంక్ యూజ్ చేసుకొని. ట్రంక్ అంటే దాని ముందు తొండం ఉంటుంది కదా అది. ఎర్త్ వర్మ్స్ dig into the earth and turn themselves upside down to have food like bits of dead plants and animals. And say ఎర్త్ వార్మ్ డిగ్ ఇన్ టు ద ఎర్త్ అంటే ఎర్త్ వార్మ్ ఏం చేస్తాయి, భూమిలో ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి, లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ టర్న్ దెమ్సెల్వ్స్ అప్సైడ్ డౌన్, ఏం చేస్తాయి, టు హ్యావ్ ఫుడ్ లైక్ బిట్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాయి, డెడ్ ప్లాంట్స్ యానిమల్స్ ఉంటే వాటిని తీసుకొని తింటాయి. ఇక్కడ ఏం చూడండి, ఎర్త్ వార్మ్ డిగ్గింగ్ ద ఎర్త్, లోపలికి కుచ్చుకొని పోతుంది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కోసం. ఇక్కడ ఎలిఫెంట్ థ్రోయింగ్ వాటర్ త్రో ఇట్స్ ట్రంక్, ఏం చేస్తుంది, వాటర్ని త్రో చేస్తుంది ట్రంక్తో. క్యాట్స్ అండ్ డాగ్స్ ల్యాప్ అప్ మిల్క్ ఆర్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్స్. ఏం చేస్తాయి, క్యాట్స్ అండ్ డాగ్స్ ఏం చేస్తాయి, క్యాట్స్ అండ్ డాగ్స్ ల్యాప్ అప్ మిల్క్ ఆర్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్స్. ఏం చేస్తాయి, టంగ్తో మిల్క్ని వాటర్ని ల్యాప్ చేసుకుంటాయి. అంటే ల్యాప్ మీన్స్ జురడం, నాలుగుతో మిల్క్ని వాటర్ని జురుతాయి. లీజర్స్ క్యాచ్ దర్ ప్రే విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్ అండ్ స్టిక్కీ టంగ్. ఏం చేస్తాయి, ఇన్సెక్ట్స్ని క్యాచ్ చేసుకోవడానికి ఏం చేస్తాయి లిజర్డ్స్, స్టిక్కీ టంగ్తో లిజర్డ్స్ వాటిని క్యాచ్ చేస్తాయి. ఇక్కడ క్యాట్ ఎలా తీసుకుంటుంది, లిజర్డ్ ఎలా తీసుకుంటుందో చూడండి, ఫిగర్లో ఉంది మనకి. నెక్స్ట్ వీ టు డిస్కస్ అబౌట్ డొమెస్టిక్ యానిమల్స్ నీడ్ కేర్. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనకి యూజ్ అయ్యే యానిమల్స్, మనం పెంచుకునే యానిమల్స్ని డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. కౌ, ఆక్సన్, క్యామెల్స్ అండ్ డాగ్స్ ఆర్ కాల్డ్ డొమెస్టిక్ యానిమల్స్. వీటిని డొమెస్టిక్ యానిమల్స్ ఎందుకంటారు, కౌ, ఆక్స్, క్యామెల్స్, డాగ్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి, మనకి వర్క్ చేస్తాయి అవి. అట్ ద సేమ్ టైం మనం దాన్ని కేరింగ్గా చూసుకోవాలి. సో మనం వర్క్ చేస్తున్నాయి కాబట్టి, మనం పెంచుకుంటున్నాం కాబట్టి డొమెస్టిక్ యానిమల్స్ అంటాము. దే సర్వ్ అస్ బై డూయింగ్ వర్క్ ఫర్ అస్. ఏం చేస్తాయి, అవి వర్క్ చేస్తాయి మనకి. దే నీడ్ కేర్ ఫ్రమ్ అస్. సో అందుకే మనం దాన్ని కేర్ తీసుకోవాలి దానిపై. వీ షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ లుక్ ఆఫ్టర్ దెమ్. ఏం చేయాలి, వీ షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ లుక్ ఆఫ్టర్ దెమ్. దాన్ని కేర్ తీసుకుంటే ఇవి కంపల్సరీ మనం ఏం చేయాలి, దాన్ని కేర్ అంటే మంచిగా చూసుకోవాలి డొమెస్టిక్ యానిమల్స్ని. వీ షుడ్ ప్రొవైడ్ దెమ్ హెల్దీ ఫుడ్ అండ్ వాటర్ ఎట్ ప్రాపర్ టైం. ఏం చేయాలి, కేరింగ్గా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి టైం టు టైంకి. నెక్స్ట్, ద షెల్టర్ ఆఫ్ దిస్ యానిమల్స్ షుడ్ బి క్లీన్ అండ్ మోప్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఏమన్నాడు, ది షెల్టర్ ఆఫ్ దిస్ యానిమల్స్ షుడ్ బి క్లీన్ అంటే ఆ ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్ ఎలా ఉండాలి, క్లీన్గా ఉండాలి. మనం ఇల్లు ఎలా పెట్టుకుంటాం, క్లీన్గా పెట్టుకుంటాం కదా డైలీ. సో వాటి ప్లేసెస్ కూడా క్లీన్గా ఉండాలి. సో నీట్గా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఊడుస్తూ నీట్గా ఉంచుకోవాలి ఆ ప్లేసెస్ని. ద స్పేస్ షుడ్ బి హైజెనిక్, నీట్ అండ్ క్లీన్. ఎలా ఉంచాలి, హైజెనిక్గా అంటే ఎలాంటి డస్ట్ లేకుండా హైజెనిక్గా ఉంచుకోవాలి, నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. ఇఫ్ యానిమల్స్ బికమ్ సిక్ దే షుడ్ బి గివెన్ ప్రాపర్ వెటర్నరీ ట్రీట్మెంట్. అంటే సిక్ అయినప్పుడు ఏం చేయాలి, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. వీ షుడ్ హ్యావ్ పిటీ అంటే మనకు కూడా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అలాగే వాడికి హెల్త్ సిక్గా ఉన్నప్పుడు వాటిని కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వీ షుడ్ హ్యావ్ పిటీ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ అండ్ బి కైండ్ టు దెమ్. ఏం చేయాలి, మనకు దానిపైన కొంచెం కన్సర్న్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఎప్పుడు హెల్దీగా చూసుకోవాలి.
సో డూ యూ నో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, డూ యూ నోలో ఎలిఫెంట్స్ హ్యావ్ వెరీ సెన్సిటివ్ ట్రంక్. ఎలిఫెంట్స్కి ఏముంటుంది, ట్రంక్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ 40,000 మజిల్స్ అండ్ ఇట్స్ ఫ్లెక్సిబుల్ లైక్ రబ్బర్. 40,000 మజిల్స్ ఉంటాయంట ఎలిఫెంట్ ట్రంక్లో. అలా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, లైక్ రబ్బర్ లాగా ఉంటాయి, సాగుతాయి. ద సెన్స్ ఆఫ్ స్మెల్ ఇన్ డాగ్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్. డాగ్స్కి సెన్స్ స్మెల్ ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ ఈస్ వై ద పోలీస్ యూజ్ దెమ్ టు ఫైండ్ ద సస్పెక్ట్స్. అందుకే ఏం చేస్తారు పోలీసులు, డాగ్స్ని యూజ్ చేస్తారు. సస్పెక్ట్స్ అంటే ఎవరు చంపారు, ఎవరు ఆ పని చేశారని చెప్పడానికి ఆ స్మెల్ త్రూ డాగ్స్ అనేవి సస్పెక్ట్ని పట్టిస్తాయి. ద యానిమల్స్ విచ్ క్యారీ లోడ్స్ ఫర్ అస్ ఆర్ నౌన్ యాజ్ బీట్స్ ఆఫ్ బర్డెన్. ద యానిమల్స్ ఏం చేస్తాయి, లోడ్స్ని క్యారీ చేస్తాయి కదా, దాన్ని ఏమంటున్నాడు, బీట్స్ ఆఫ్ బర్డెన్ అంటున్నాడు. దాన్ని ఏమంటారు, బీట్స్ ఆఫ్ బర్డెన్. సో టుడే ఆన్వర్డ్స్ ద లెసన్ eating habits of animals lesson is completed. So today note down your homework. Please read the lesson carefully and also read the important words. Okay, thank you guys.